So hello guys, welcome back to the channel. ఈరోజు మన ఛానల్లో we have Valtryek V5 from Beyblade Burst Rise series. Attack and right spinning Beyblade. Okay, we have 3 stickers. Okay, తక్కువే. ఓకే, దీనికి సర్చ్కి తేడా ఉంది కదా, పార్కింగ్ బేస్కి దీనికి చాలా తేడా ఉంటుంది. We have weight and attack under the advantage. Okay guys, let's unbox this. సో వాటికి ఉన్నట్టే దీనికి కూడా ఇక్కడ నుంచి ప్లాస్టర్ వేశారు, ఇక్కడ కూడా ప్లాస్టర్ వేశారు, ఇక్కడ కూడా ప్లాస్టర్ ఉంది. చూడక కొంచెం హెవీ ఉంది. హ్యావ్ దిస్ అండ్ దీస్ 3 స్టిక్కర్స్. ఫేస్బుల్ ఉంటుంది, ఫేస్బుల్ పెట్టచ్చు అనుకుంటా. వీ హ్యావ్ ఫోర్జ్ డిస్క్. ఇవేంటి నైస్, తిరుగుతున్నప్పుడు వస్తాయి. ఓకే, సో స్టామినా తగ్గిపోగానే మెల్లగా కిందకు వెళ్ళిపోతాయి అన్నమాట. గాట్ ఇట్. పవర్. ఓకే, ఇది కూడా బౌన్స్ అవుతుందా? నైస్ వన్. పర్ఫార్మెన్స్ టిప్, పవర్. అండ్ నెక్స్ట్ అప్ we have Valtryek Retsu Sword. ఇది ఉంది. చిప్ తీయగలమా? తీయడానికి ఉండదు ఆబ్వియస్లీ. ఇదేంటి వస్తుందా? ఓకే, అది తీసేస్తే చిప్ తీయచ్చు. అండ్ వీ హ్యావ్ ద రెట్సు, వీ హ్యావ్ Valtryek అండ్ వీ హ్యావ్ ద స్వాడ్. దీనికంతా అటాక్ ఉంటుంది అనుకోవట్లేదు, జస్ట్ డైరెక్ట్ ప్లాస్టిక్ నాకు అంత అనిపించట్లేదు. ఒకసారి చూద్దాం. నైస్, మెకానిజం యాక్చువల్లీ బాగుంది. This is how it looks. And the forge disc B1. Very awesome. Okay, వెయిట్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఒక్క నిమిషం. ఈ బేబ్లెట్స్ అన్నీ కూడా నేను దుబాయ్లో పర్చేస్ చేశాను. పర్చేస్ చేస్తున్నట్టు వ్లాగ్ తీసి మా ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. కెన్ చెక్ దట్ వీడియో ఇన్ ద ఛానల్ అండ్ ఆల్సో స్టే ట్యూన్ ఫర్ ది అన్బాక్సింగ్ వీడియోస్. ఇది చూడండి ఒకసారి, వీడియోలు బాగానే చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు, నువ్వు కొట్టు. ఫోర్జ్ డిస్క్ వెయిట్ వచ్చేసి 27 grams. బాగా తక్కువ అనుకుంటా. 27 grams, 28 అండ్ వీల్ వచ్చేసి 22. సో ఇక్కడే 40 అయిపోయింది. సో ఓవరాల్ మొత్తం అసెంబుల్ చేసి చూద్దాం. ఏమైంది? సౌండ్ బాగుంది, యాక్చువల్లీ సౌండ్ బాగా వచ్చింది. నైస్. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. అండ్ ఓవరాల్ బ్లేడ్ వెయిట్ వచ్చేసి 56. కంపారిటివ్లీ వేరే వాటితో చూస్తే ఇది తక్కువ. సారీ, సర్చ్ సిరీస్ మన దగ్గర ఉన్నాయి కదా, మిరాజ్ ఫ్యాఫ్నియర్ అవనివ్వండి, హీలియస్ వ్యాల్కాన్ అవనివ్వండి, రక్టవర్ అవనివ్వండి, వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. వాటి గిమిక్ ఏదో బాగుంది. ఓకే, ఫస్ట్ దీని స్పిన్ టైం చూద్దాం, దాని తర్వాత శాంపిల్ అటాక్స్ చేసి చూద్దాం. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ ఈ వాళ్ళు ఇచ్చిన లాంచర్తో ట్రై చేద్దాం. 3, 2, 1, లెట్ ఇట్.
గాయస్ స్పిన్ టైమ్ జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ అటాక్ టైప్, దీనికి కూడా అండర్ 1 minute ఉంది. బట్ లాస్ట్లో కొంచెం స్టామినా ఎక్కువ వచ్చింది దీనికి, అది బాగుంది. ఇంకొకసారి ఈ లాంచ్ అయితే ట్రై చేసి చూద్దాం. ఓకే, త్రీ టూ వన్ లెట్ ఇట్. ఓకే, సో దీనికన్నా దీంతో ఎక్కువసేపు తిరిగింది, బట్ దీంతో లాంచ్ చేస్తే ఎక్స్ట్రా అటాక్ పవర్ వచ్చింది. సో నౌ లెట్స్ ఒకసారి ఇది అండ్ ఓజీ వ్యాల్ట్రాక్తో ఎలా ఉంటుందో చూద్దాం. 3 2 1 లెట్ ఇట్ గో. నైస్ అటాక్, బట్ ఆ అటాక్ నుంచి ఎవరు బెనిఫిట్ అవుతారో. నైస్ నైస్. ఒక్క రౌండ్ ఒకసారి స్టామినాతో ఎలా ఉంటుందో చూద్దాం. రెండు రైట్ అయ్యి కాబట్టి పర్లేదు. 3 2 1 అటాక్ గో. Oh, second round, can it hold? But టోర్నాడో స్టాలింగ్ అయింది ఇప్పటి వరకు. అండ్ కెన్ రాక్ టవర్ విన్? ఓ, ఇట్స్ డ్రా. నైస్ వన్ గైస్. అటాక్ పవర్ ఇంకా ఉంటుంది అనుకున్నా, అటాక్ పవర్ అంత లేదు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ డే గైస్. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.